దిగు నడుచుకుంటూ వస్తాయేమో దిగు. బాయ్ నడుచుకుంటారా. అక్కడ మనకి ఏది కావాలన్నా మనకి. థ్యాంక్ యూ. ఎక్కడ మీది? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే బైక్కి కొత్త చైన్ స్పాకెట్ వచ్చింది. అంటే అది వేరే దగ్గర నుంచి ఆర్డర్ పెట్టా, వచ్చింది. మనం అది ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఒకసారి మనం బైక్ చైన్ దాని కండిషన్ చూద్దాం. సరే దిగు. హాయ్ చెప్పు. హాయ్. చూడండి గైస్, ఈ చైన్ స్పాకెట్ అయితే మొత్తం అయిపోయింది. రన్ అవుతుంది బైక్ పోతుందిలే. కానీ లోపల ఇక్కడ చూసుకోండి, ఇక్కడ లోపల మొత్తం అవి ఇరిగిపోయినాయి క్లియర్గా. ఒకసారి చూడండి, మీకు రేపు విప్పినప్పుడు కూడా చూపిస్తా క్లియర్గా. ఇవి ఊడిపోయినాయి, ఊడిపోయినాయి కొద్దిగా. టైర్స్ కూడా అరిగిపోయినాయి, టైర్స్ కూడా వేయిద్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళి పిక్ చేసుకుందాం చైన్ స్పాకెట్. ఏం లేదు, బ్లాగ్ వేస్తున్నా. హాయ్ చెప్పండి. హాయ్. సరే ఎక్కువ. ఆల్మోస్ట్ చైన్ స్పాకెట్ ఎంత వచ్చిందంటే లైఫ్ కరెక్ట్ 18,000 లైఫ్ వచ్చింది. అయినా కానీ బైక్ రన్ అవుతుంది ఓకే, కానీ వీలీ పాప్ చేద్దామంటే అసలు సపోర్ట్ చేయట్లేదు. సో అందుకోసమనే చేంజ్ చేపిస్తున్నాం. ఇక్కడ మా దగ్గరలో ఒక షోరూమ్ ఉంది కానీ యాక్చువల్గా దాని ప్రైస్ అయితే 3,100. వాళ్ళు పార్ట్స్ బయటికి ఇవ్వరంట. మళ్ళీ ఒకవేళ పార్ట్స్ బయటికి ఇచ్చినా కూడా 1,200 సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసుకొని పార్ట్ బయటికి ఇస్తారంట. మనకెందుకు అంటే ఎప్పటికీ అక్కడికి వెళ్తాం, సర్వీస్కైనా దేనికైనా. ఇక చిన్న నట్టుపోయినా కూడా అక్కడికి వెళ్తాం. కానీ మరి వాళ్ళ రూల్స్ ఏంటో వాళ్ళేంటో ఏం అర్థం కాలేదు. సో నేను వేరే దగ్గర నుంచి నిన్న ఆర్డర్ పెట్టా. ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి మనం దాన్ని పిక్ చేసుకోవాలి. మన పిల్లలు ఉన్నారు ఇక్కడ అందరూ. అర్థం కాలే. థ్యాంక్ యూ. ఎక్కడ మీది? వంశీ బ్రో. అవునా, థ్యాంక్ యూ. ఎటు వెళ్తున్నారు? అవునా, సరే దిగండి, కలుద్దాం. దిగండి ఓకేనా. చైన్ స్పాకెట్ బాగాలేదు. సరే లేపుదాం న్యూ ఇయర్ రోజు, ఓకేనా. ఓకే బాయ్ గైస్. చూసారా, బయటికి వెళ్తే చాలు వీలి ఆయకిలం. బయటికి వెళ్తే చాలు వీలి ఇక వీలి అంటున్నారు. నాకేమో చైన్ పాకెట్ బాగాలేదు. నాకు ఇక ఏం అర్థం కాలే. గైస్ చూడండి, స్పీడ్ పోనా గైస్. చూడండి మా తమ్ముడు స్పీడ్ పోనేయచ్చు కదా అంట. స్పీడ్ ఎందుకు, స్పీడ్గా మనం స్లోగా వెళ్ళాలి, స్పీడ్ వెళ్ళొద్దు. వద్దు. ఏం పేరు నీ పేరు? సంతోష్. ఓకే అవునా. అవునవును చైన్ ప్యాకెట్ బాగాలే, అందుకే కుట్టట్లే. సరే ఓకే బ్రో, కలుద్దాం. గైస్, మన ఫాలోవర్స్ కలిశారు. వీలి కొట్టు అంటున్నారు. అసలు ఎవరు కలిసినా వాళ్ళ నోట్లోకి వెళ్ళి వీలి అనే వస్తుంది. కారా చెర్రి, ఎందుకు అట్లా? గైస్, మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. కరెక్ట్ ఇంకొక 2 minutesలో అక్కడికి వెళ్ళిపోతాం. మనం ఆ పార్సల్ పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. గైస్, మనమైతే వచ్చేసినాం. మన పార్సల్ అయితే ఇక్కడికే వచ్చి ఉంటుంది. మనం తీసుకొని వెళ్ళిపోదాం. దిగు. మా వాడు దాని బ్యాగ్ కూడా వేయించిన, బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడం ఇప్పుడు.
ఆంటీ ఆర్డర్ వచ్చింది, మంచిర్యాల నుంచి వచ్చింది గాయస్. చైన్ ప్యాకెట్ అది మంచిర్యాల నుంచి తెప్పించా, మార్నింగ్ వచ్చింది గాయస్. మన పార్సల్ అయితే వచ్చింది, ఇదే ఇవాళ మార్నింగ్ రీచ్ అయింది అనుకుంటా. మా ఫ్రెండ్ మధు అని ఉంటాడు, అక్కడ నుంచి పంపించాడు. అక్కడ మనకి ఏది కావాలన్నా మనకి పక్కా ఇస్తారు, అంటే అక్కడ మంచిర్యాల కేటీఎం షోరూమ్. ఎందుకంటే నా 2 బైక్స్ నేను అక్కడే తీసుకున్నా. వీళ్ళు ఏంటంటే ఇక్కడ చికాగే ఇస్తా అంటారు. బరువుందా? ఏం కాదు, ఎక్కువ కొద్దిసేపు ఇక్కడే వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కువ చెప్తా, వెనుకో జరుగు ఇంకొద్దిగా. అమ్మ పట్టుకో, బ్యాగ్ పట్టుకో. ఆపుతావా? పట్టుకో నన్ను పట్టుకో. గైస్ ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది. స్పెషల్ డే ఏంటి అంటే ఇవాళ మా మమ్మీ డాడీ వాళ్ళది 27 యానివర్సరీ. 27 అంటే ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. మా తమ్ముడు కూడా చెప్తాడంట హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ అని చెప్తాడంట. ఇక్కడ ఆపుదాం, ఆపి దింపి చెప్తాడంట. ఏమని చెప్తావు? హ్యాపీ యానివర్సరీ. దిగు, సైడ్కి రా. హెయిర్స్ మంచిగా అనుకో, హెయిర్ సెట్ చేసుకో ఇట్లా. స్మైల్ మంచిగా నిలబడు. షర్ట్ సెట్ చేసుకో, టీషర్ట్. ఓకే చెప్పు. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఎక్కువ వెళ్ళిపోయిందా? ఇంకేమన్నా డ్యాన్స్ ఏమన్నా వేస్తావా? డ్యాన్స్ ఏమన్నా ఏమవుతుంది? ఆడోళ్ళు లైక్ కొడతారా? ఎవరికి? ఎందుకు? డ్యాన్స్ ఎత్తానా? అంటే డ్యాన్స్ ఎత్తే ఆడోళ్ళు అనుకుంటారా? అమ్మా, మరి ఏం చెప్తావు? మరి మొగలు కూడా ఎత్తారు కదా డ్యాన్స్, బాయ్స్ కూడా ఇస్తారు. దిగు ఒక స్టెప్ అయ్యి, చెరి ఒక స్టెప్ అయ్యి. నేను ఇంటికి తీసుకెళ్ళా, లేకపోతే దిగు. మరి దిగు నడుచుకుంటా వస్తాయేమో. దిగు. బాయ్. నడుచుకుంటారా గాయస్? ఇవాళ అయితే సండే, అంటే ఇవాళ షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. రేపు మండే రోజు మార్నింగ్ చైన్ ప్యాకెట్ వేయించేస్తా. ఏంటంటే ఇక్కడ షోరూమ్కి తీసుకెళ్ళడం కన్నా ఇక్కడ బయట తెలిసిన అన్న ఉంటాడు, ఆ అన్న దగ్గర వేయించడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు షోరూమ్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటాయి షోరూమ్. అటు 50 ఇటు 50, మొత్తం 100 కిలోమీటర్స్. ఈ 100 కిలోమీటర్స్కి మళ్ళీ ఒక 1000 రూపీస్ పెట్రోల్ పడిద్ది. ఇంకా మళ్ళీ మధ్యలో ఖర్చులు ఒక 500-1500 వరకు అవుద్ది. అంత లాంగ్ ఎందుకు? మళ్ళీ షోరూమ్కి వెళ్ళినా కూడా సర్వీస్ బాగా చేస్తారా అంటే వాళ్ళది చెప్పలేము మనం. పార్ట్సే బయటికి ఇవ్వట్లేరు వాళ్ళు, ఇంకా సర్వీస్ ఏం చేస్తారో ఏంటో. సో మనం ఇక్కడ అన్నయ్య ఉంటాడు, తెలిసిన అన్న, మనం రేపు అన్నయ్య దగ్గర వేయించేద్దాం. వచ్చేసాం మనం షాప్ దగ్గరికి. అయితే ఇదే ఆ షాప్. అన్న లోపడున్నాడు, లోపడేమో వర్క్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. తీసుకొచ్చినావు అన్న? హాయ్ అయిపో సార్ కెమెరాకి. అన్న వెంకటేష్, మా బైక్స్ ఏమున్నా ఇడిగే తీసుకొస్తాం.
ఆల్మోస్ట్ మన అయితే ఇవన్నీ ఇరిగిపోయినాయి. ఇప్పుడు వేపిస్తున్నాం కదా దానికి. మరి డబ్బులు లేదా చేయబా పాకెట్ అయితే వచ్చేసింది బయటికి. అంతా కుశలమేనా? నేనే వీడియో ఇస్తున్నా. స్టోరీ పెట్టేస్తారు స్టోరీ బ్లాగే. దీని పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. అసలు ఏం లేదు. అయితే అయిపోయింది గైస్. థ్యాంక్ యూ. ఓకే గైస్ అందరు ఇప్పుడు మనం షోరూమ్కి పోయేది ఉంటే ఎంతసేపు అయ్యేది తెలుసా? మినిమం ఒక 5-6 అవర్స్ కూర్చోబెట్టేటోళ్ళు మనల్ని. అన్న బ్రేక్ ప్యాడ్స్ వేసిండు, సైన్స్ ప్యాకెట్ కొత్తది వేయించేసినాం. బ్రేక్ ప్యాడ్స్ కిక్ ప్యాడ్స్ మొత్తం కరెక్ట్ ఒక 40 మినిట్స్లో కంప్లీట్ చేసేసిండు అన్న. ఏదన్నా ఉంటే అన్న దగ్గరికి వచ్చేయండి, చాలా ఫాస్ట్గా చేసి ఇచ్చేస్తాడు అన్న. రైట్ పక్కా ఇప్పుడు విలీ కొట్టాల్సిందే. విలీ కొట్టక మినిమం ఒక అవుతుంది గాయస్, ఒక 10 డేస్ పైన అవుతుంది. మనం వెళ్తుంటేనే కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది అసలు నేను ఇవాళ కొట్టొద్దు అనుకున్నా అన్న. 310 కొట్టొద్దు అనుకున్నాలే కానీ కొట్టాలనిపిస్తుంది. అసలు ఈ డిసెంబర్ మంచిది కాదు. మొన్ననే మా ఫ్రెండ్ గాడు కూడా చనిపోయిండు. ఇంకా ఆగముంది. సో మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంకా బైక్కి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి గైస్, అవి కూడా మనం చేయించుకోవాలి. కొంత ఇబ్బంది అయిపోయింది, చాలా ఉన్నాయి. ఇంకా సర్వీస్ చేయించాలి, 20,000కి సర్వీస్ చేయించాలి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకొని అట్లా వెళ్ళిపోయాం గాయస్. ఓ మంకీస్. వెళ్ళిపోతుంది లేచి, చాలా డేస్ అవుతుంది కదా. సో అట్లుంది, చాలా డేస్ తర్వాత కదా. మనం ఇంకొక 1 వీక్ అట్లా ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా. ప్రాక్టీస్ చేసి ఓకే ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అసలు ఇంకొక 390 వచ్చింది పక్కకి, చేసే దొరకట్లే. చూడదాం ఇక్కడ.
తర్వాత ఖుషి అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు జాయింట్ ప్యాకెట్ లేక ఏం లేక అంత బాధ అనిపించేది. ఇప్పుడైతే ఓకే. ఓ హార్స్ పవర్, హార్సెస్ ప్లేస్ హార్స్ పవర్. హార్సెస్ ప్లేస్ హార్స్ పవర్. ఎలా ఉంది గైస్? మస్తు అనిపిస్తుంది. బైక్ ఏదైనా కానీ తొందర వేయించుకోవాలి, లేకపోతే అంత బాధ అవుతుంది గైస్. ఇక్కడికే స్టాప్ అయిపోదాం. ఇదే గైస్ మన స్పాట్. ఇక్కడ నుంచి స్టార్ట్ మన స్పాట్. ఇంకా అంటే రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ చేసేది ఇక్కడే. మనం ఇక్కడ ఆగే ఒక్కటే వీలి కొట్టేసి వెళ్ళిపోదాం. డైరెక్ట్ కొట్టుకుంటానే వెళ్ళిపోదాం వీలి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ గైస్, హాలిడేస్ తర్వాత మళ్ళీ వీలి వేద్దాం. ఇంకా మళ్ళీ రెగ్యులర్గా చేద్దాం. కొద్దిగా దీనికి కూడా టైర్స్ కూడా ఏం బాగాలే, టైర్స్ కూడా వేయిద్దాం. ఏవి చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా హ్యాపీ ఉంటుంది ఫీలింగ్. చాలుగా వేసి ఇంకా ఇవాళకి అయితే ఇంత చిన్నవి చాలు. మళ్ళీ వేద్దాం, మంచి పెద్ద వేద్దాం. ఓకేనా గైస్? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లవ్ యూ ఆల్.